1 Corinthians 1:18. For the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. Here Apostle Paul writes these words to the church in Corinth. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఈ మాటలు రాస్తా ఉన్నాడు. Corinth is a place known for philosophy and human wisdom. మరి కొరింథు అనే సంఘము ఆ పట్టణము మరి తాత్వికతకి మరి నిలయముగా, జ్ఞానానికి నిలయముగా చెప్పబడింది. It is a culture that valued intelligence and human reasoning. మానవ తర్కానికి, మనిషి యొక్క జ్ఞానానికి విలువ ఇచ్చిన పట్టణంగా దాన్ని చూస్తాం. And here Paul is introducing something that sounds so unreasonable to a natural mind. He talks about the cross. అయితే మానవ ఊహకు మరి స్వభావ సిద్ధంగా అనిపించని సిలువను గురించి పౌలు గారు ఈ సంఘంలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు. The cross is a Roman instrument for torture. It is an instrument to shame and destroy a person. ఈ సిలువ అంటే రోమా ప్రభుత్వ దృష్టితో మనం చూస్తే ఒక తప్పు చేసిన వ్యక్తిని నశింప చేయడానికి దారుణమైన శిక్షగా సిలువ కనపడుతూ ఉంది. And here Paul is telling the message of the cross. అయితే ఇక్కడ సిలువను గురించిన సువార్తని పౌలు గారు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. And he's telling two conditions in which every human being in this world will be found in. మరి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఒక రెండు స్థితులలో ఉంటాడు. ఆ రెండు స్థితులను గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. The first condition is those who are perishing. ఒక స్థితి ఏమో నశించిపోయే గుంపులో అయినా ఉంటారు ఈ ప్రపంచంలో ఉన్న జనమంతా. Second is those who are being saved. మరొక గుంపు ఏమిటనంటే రక్షించబడే గుంపులోనైనా ఉంటారు. Paul doesn't say lost and saved. He says those who are being lost and those who are being saved. మరి నశించిపోయిన వారు, రక్షించబడిన వారు అని చెప్పట్లేదు, కానీ నశించిపోబోతున్న వారు, రక్షింపబడుతున్న వారు అని చెప్పినాడు. This language shows a movement in a particular direction you are walking, right? అంటే ఇది దేన్ని సూచిస్తున్నారంటే ఒక దిశ వైపుగా నడుస్తున్న విషయాన్ని, జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. Those who are perishing does not mean the person is lost. He is in the process of getting lost. మరి ఇక్కడ మరి నశించిపోతున్న వ్యక్తి అని అంటే మరి నశించిపోయాడు అని కాదు, నశించిపోయే మార్గంలో వెళ్తూ ఉన్నాడు, నశించిపోవడానికి జోగుతున్నాడు, వెళ్తున్నాడు అని అర్థం. In other words, our life is progressing towards something, or each one of us, it is going to a destination. కాబట్టి దాని అర్థం ఏమిటంటే మనందరి జీవితాలు, ఈ ప్రపంచంలో ఉన్న మనందరి జీవితాలు ఒక గమ్యం వైపుగా కదులుతూ ఉన్నాయి అని అర్థం. Every day, every decision, every response to God's voice moves us in a particular direction. ప్రతిరోజు కూడా మనం తీసుకునే ప్రతి నిర్ణయము, మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగు ఒక గమ్యం వైపు మనల్ని తీసుకొని పోతున్నాయి. Now who are those who are perishing? నశించిపోతున్న వారి పరిస్థితి ఏంటో చూద్దాం. When you think of the word perishing, what comes to your mind? నశించిపోవట అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే మన మనసులో ఏమొస్తుంది? Perishable, we say, right? మరి నశించిపోయే విషయాలు. The idea is something that is gradually decaying or ruining. దాని అర్థం ఏమిటనంటే ఇవి మరి కొద్ది కొద్దిగా మరి వాటి పట్టును కోల్పోవడం, ఉనికిని కోల్పోవడం, నశించిపోవడం వైపు వెళ్తూ ఉండడం. Think of a fruit that fell from a tree. A ripe fruit fell down. ఉదాహరణకి ఒక చెట్టు నుంచి, ఒక పండ్ల చెట్టు నుంచి ఒక మంచిగా పండిన పండు కింద పడింది అనుకుందాం. As soon as it falls down, you see it is a nice fresh fruit. అది కింద పడిన వెంటనే చాలా మరి తాజాగా ఉంటుంది, రుచిగా ఉంటుంది అది. But by evening, next day morning, it becomes softer. మరి అయితే సాయంకాలానికి, మరుసటి రోజు ఉదయానికి కొంచెం మెత్తపడుతుంది. Then it becomes rotten. ఆ తర్వాత అది కుళ్ళిపోతుంది. At the end, it will be clear to everyone that the fruit is completely rotten. ఆ తర్వాత మనకు అర్థమవుతుంది, అది చూసినప్పుడు ఇది తినయోగ్యంగా లేదు, ఇది కుళ్ళిపోయింది ఈ పండు అని అర్థమవుతుంది. But the process of rottenness started the first day. The time it fell, the rottenness started. అయితే ఎప్పుడు అది కుళ్ళిపోవడం ప్రారంభించబడింది అని అంటే ఎప్పుడైతే చెట్టు నుంచి ఊడిపోయి కింద పడిందో అప్పుడే కుళ్ళిపోయే ప్రక్రియ దాంట్లో ప్రారంభమైంది. So that's a picture Paul is giving. Spiritual decay does not happen at once. It happens little by little. కాబట్టి అదే పౌలు గారు మనకు చెప్తా ఉన్నాడు, మనము కూడా ఆత్మీయంగా నాశనం వైపు నడిచేది ఒక్కసారిగా జరగదు, అది కొంచెంగా జరుగుతూ ఉంటుంది. A hardening out heart first. మొట్టమొదట మరి హృదయం కాఠిన్యంతో ప్రారంభమవుతుంది. Stop obeying. మనము దేవుడి వాక్యానికి విధేయత చూపడం మానేస్తాము. Then you neglect your prayer. ఆ తర్వాత నువ్వు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తావు.
Then there is a slow drifting away from God. ఆ తర్వాత చిన్నగా కొద్దిగా దేవుడి నుంచి దూరంగా జరుగుతూ ఉంటుంది. Then you rationalize with the things of the world. ఈ లోకానికి సంబంధించిన విషయాలను గురించి నువ్వు రాజీ పడిపోతుంటావు. Growing reliance on your own wisdom rather than God's truth. దేవుని సత్యం మీద కాకుండా నీ సొంత జ్ఞానం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. And that path is destruction. The process has already begun, but this shows that you are walking to your destruction. కాబట్టి నీలో ఆ ప్రక్రియ ప్రారంభమైంది, నువ్వు నాశనం వైపు, నశించిపోయే వైపు వెళ్తూ ఉన్నావని అర్థమవుతుంది. Then Paul speaks of another group, those who are being saved. ఇంకొక గుంపు గురించి పౌలు గారు మాట్లాడుతా ఉన్నాడు, రక్షించబడుతున్న వారు అని. This talks of 3 dimensions of salvation actually. ఇది వాస్తవంగా మరి రక్షణకున్న 3 కోణాలను గురించి తెలియజేస్తా ఉంది. You're being saved from the penalty of sin, you're being saved from the power of sin, and we will be saved from the presence of sin in future. కాబట్టి ఈ రక్షణ గురించి మనం ఆలోచిస్తే పాపపు శిక్ష నుంచి మనం విడిపించబడతాం, ఆ తర్వాత పాపపు ప్రభావం నుంచి మనం విడిపించబడతాం, ఆ తర్వాత పాపమే లేని ప్రదేశానికి మనం వెళ్ళిపోతాం. అంటే పాపం యొక్క ఉనికి లేని చోటికి మనం పరలోకానికి వెళ్ళిపోతాం. దాన్ని సూచిస్తా ఉంది. Here also the journey begins, right? It begins the moment you are saved, the journey begins. ఇక్కడ కూడా రక్షించబడుతున్న వారి పరిస్థితి ఏంటంటే ఎప్పుడైతే రక్షించబడ్డామో అప్పుడు మన ప్రారంభం, మన ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. God starts shaping us, he starts changing us, he starts transforming us. ఆయన మనల్ని మార్చడం ప్రారంభించాడు, ఆయన మనల్ని రూపాంతరం చెందించడం ప్రారంభించాడు, సమూలంగా మనలో మార్పు చేస్తూ ఉన్నాడు. The Holy Spirit within us forms the character of the Lord Jesus Christ in us. మనలో యేసుక్రీస్తు ప్రభువారి సారూప్యాన్ని తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. Your mind is renewed, our needs begin to change. మన మనస్సు మారి నూతనమవుతా ఉంది, మన అవసరతలు కూడా మారిపోతా ఉన్నాయి. We show obedience, more and more obedience to God's word. దేవుని వాక్యానికి మరింత విధేయత చూపించడం వైపు ప్రయాణిస్తూ ఉన్నాం. We allow God's truth to change our life, to shape our lives. దేవుడి సత్యము మన జీవితాన్ని మార్చడానికి, మన జీవితాన్ని నిర్దేశించడానికి మనం లోబడుతూ ఉన్నాం. This process the Bible calls, the doctrine calls it sanctification. ఈ ప్రక్రియనే బైబిల్లో ఉన్న ఒక సిద్ధాంతం ఏమిటంటే పరిశుద్ధపరచబడ్డ అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. And therefore we must never forget that as believers we are saved not just from hell, we are saved for transformation. కాబట్టి విశ్వాసులుగా మనము నరకం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు రక్షించబడింది, మనం మార్పు చెందడానికి, రూపాంతరం చెందడానికి రక్షించబడ్డాం అనే విషయాన్ని మనం గుర్తించాలి. We are saved for a new life. కొత్త జీవితాన్ని జీవించడానికి మనం రక్షించబడ్డాం. We are not just rescued from sin, we are empowered to live a new life. మనము కేవలం పాపం నుంచి మనం రక్షించబడ్డం మాత్రమే కాదు, కొత్త జీవితాన్ని జీవించడానికి కావలసిన సామర్థ్యం మనకి ఇవ్వబడింది. We are saved to reflect the life of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని ఈ లోకంలో ప్రతిబింబించడానికి మనం రక్షించబడ్డాం. We are saved to walk in the power of God. దేవుని యొక్క శక్తితో జీవించడానికి మనం రక్షించబడ్డాం. We are saved to experience the renewing work of the Holy Spirit every day in our life. పరిశుద్ధాత్మ యొక్క నూతనత్వాన్ని ప్రతిరోజు మనం అనుభవించడానికి మనము రక్షించబడ్డాం. Cross gives us the very life of Lord Jesus in our lives. ఈ సిలువ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనకిస్తుంది. So coming to the point, every day each one of us, we are either drifting towards decay or growing in Christ likeness. This is happening. సో దీన్నంతా మనము క్రోడీకరించి చెప్పినట్లయితే ప్రతిరోజు కూడా మనము నాశనం వైపైనా వెళ్తూ ఉన్నాం, లేదా దేవుని వైపు, పరిశుద్ధత వైపైనా మనం వెళ్తూ ఉన్నాం. There is no neutral ground here. ఇక్కడ మధ్యస్థ స్థలం అంటూ ఏమీ లేదు. I'm okay, I'm doing fine, I'm just like that as I was before. No, if you're not growing, you're decaying. కాబట్టి నేను ఎప్పుడు అలాగా ఉన్నానండి, ఎప్పుడు ఉన్నట్టే ఉన్నానండి అని చెప్పడానికి లేదు. నువ్వు నశించిపోవడం వైపైనా అడుగులేస్తున్నావు, లేదా పరిశుద్ధత వైపైనా అడుగులేస్తున్నావు. మధ్యస్థ స్థలం అంటూ ఏది లేదు. And here the cross reveals a great divide. Another aspect here we see. ఇక్కడ సిలువ ఒక గొప్ప వ్యత్యాసాన్ని, ఒక గొప్ప మరి తేడాను మనకి ఇక్కడ చూపిస్తుంది. Yes, great separation between foolishness and power. మరి శక్తికి వెర్రితనానికి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గురించి ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. Now this is the test for the human heart. మానవ హృదయానికి ఒక పరీక్ష ఇది. To the natural mind, the message of the cross will look like foolishness. It is unthinkable. కాబట్టి మనము మామూలు స్వభావం ఉన్న మనుషుల దృష్టితో చూస్తే మరి సిలువను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అది మానవ స్వభావ రీత్యా నశించిపోతున్న వారికి వెర్రితనంగా కనపడుతుంది సిలువ. The idea that a savior will come in the world not as a conquering king but someone who will allow himself to be mocked and beaten and humiliated does not apply to common sense.
వాస్తవంగా మానవ ఆలోచనతో మనం పరిశీలన చేసినట్లయితే లోకాన్ని రక్షించే రక్షకుడు గొప్ప శక్తితో సైన్యంతో వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించాలి గాని లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అవమానించబడ్డం ఏంటి, మరి ఆయన దెబ్బలు తినడం ఏంటి, ఆయన చనిపోవడం ఏంటి అని మానవ హృదయానికి అర్థం కాదు. ఇది Human power says, prove your strength. మానవ శక్తి మనకు చెప్తున్నది ఏమిటనంటే, మానవ తెలివితేటలు మనకు చెప్తున్నది ఏమిటనంటే నీ సామర్థ్యాన్ని నిరూపించుకో అని చెప్తాయి. Human wisdom says, earn your way. కాబట్టి నువ్వు కావలసిన దాన్ని పోరాడి సాధించుకో అని మరి మానవ జ్ఞానం చెప్తూ ఉంటుంది. The cross says you cannot save yourself. అయితే సిలువ చెప్తా ఉన్న మాట ఏమిటనంటే నువ్వు రక్షించుకోలేవు అని చెప్తుంది. You cannot overcome sin on your own strength. నీ సొంత బలము చేత పాపాన్ని నువ్వు అధిగమించలేవని చెప్తుంది. You need a savior. నీకు రక్షకుడు అవసరం అని చెప్తుంది. And the savior is the Lord Jesus Christ. ఆ రక్షకుడే యేసుక్రీస్తు ప్రభువారని చెప్తుంది. And for those who believe, they realize this is not foolishness at all. విశ్వసించిన వారికి అర్థమవుతుంది ఇది వెర్రితనం ఎంత మాత్రము కాదు. సిలువను విశ్వసించడం It is the power of God. ఇది దేవుని శక్తి అని వారికి అర్థమవుతుంది. What does it mean, power of God? దేవుని శక్తి అంటే అర్థం ఏంటి? You have now a power when you believe, power that you never had before. ఈ రక్షించబడిన వాళ్లకు అనుగ్రహించబడే ఈ శక్తి ఏమిటనంటే నీ జీవితంలో ఎన్నడూ అనుగ్రహించబడని శక్తి అది. The power of God, the power of the cross is the power that breaks the chains of sin and addiction in your life. మన జీవితాల్లో మన దురలవాట్లని మన పాపపు యొక్క సంఖ్యలను తెంచే శక్తిది సిలువ శక్తి అంటే. One person who was a drinker, when he got saved, he just stopped drinking. That's all. That day he stopped. Over. కాబట్టి ఒక తాగుబోతు వ్యక్తి యేసు ప్రభువుని రక్షకుడిగా సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఈ శక్తి ఎలా పనిచేస్తుంది ఆయన మీద అంటే ఆ రోజే తాగడం మానేస్తాడు. ఇక అయిపోయింది ఆ బానిస సంఖ్యలు. I know one brother happened. That day he stopped. Never again attracted to. You try withdrawal symptoms slowly. You must be nothing. That day that power broke in his life. కాబట్టి డాక్టర్లు చెప్తారు, వైద్య రంగం చెప్తుంది, నువ్వు వెంటనే గనక మద్యం మానేస్తే నీకు ఆ మానేసిన దాని పర్యవసానాలు నీ జీవితంలో ఉంటాయని చెప్తారు. అవన్నీ ఏమీ లేదు. నాకు తెలిసిన ఒక వ్యక్తి మద్యము తాగడం ఆ రోజు నుంచే మానేశాడు. ఆయనకి ఏ ప్రభావం లేదు దాని మీద, ఆయన మీద. You know, the cross is also the power that heals the broken hearted. You have a broken heart, things are not healing in your life. Cross has the power to break that, to heal your heart. కాబట్టి మరి అంత మాత్రమే కాదు, విరిగిన హృదయాన్ని మరి దాన్ని ఆ గాయపడ్డ హృదయాన్ని అది కడుతుంది సిలువ. Cross has the power to restore lost relationships. మరి పోగొట్టుకున్న సంబంధాలను కూడా అది తిరిగి పునరుద్ధరిస్తుంది. You're struggling with a relationship, God changes the other person also. సంబంధ బాంధవ్యాల గురించి నువ్వు ఇబ్బంది పడతా ఉంటే అవతల వ్యక్తిని కూడా మారుస్తాయి మరి యేసు ప్రభు సిలువ శక్తి. So the power of the cross is never foolishness. మరి దేవుని యొక్క సిలువ శక్తి అంటే అది అన్నడు వెర్రితనం మాత్రం కాదు. It is foolishness. It appears like foolishness to those who are perishing. ఎవరైతే నశించిపోతున్నారో వారికి సిలువను గురించిన వార్త ఆ శక్తి వెర్రితనంగా కనబడుతుంది. Most important, the cross is the power that reconciles sinners to a holy God. That's the greatest power. అంత మాత్రమే కాదు, గొప్ప శక్తి ఏమిటనంటే సిలువ యొక్క శక్తి పాపులైన ఈ మనుషుల్ని, అల్పులైన మనుషుల్ని దేవునితో, గొప్ప పరిశుద్ధుడైన దేవునితో సమాధాన పరుస్తుంది సిలువ. That's the greatest power at the cross. That happened. ఆ సిలువలో ఆ గొప్ప శక్తి ఉద్భవించింది. We deserve nothing but hell. మనము నరకాన్ని తప్ప మనకు ఏ అర్హత లేదు. మనకి ఏదన్నా ఇవ్వాల్సి వస్తే మనకు నరకమే ఇవ్వాలి, అదే మనకు అర్హత. And this the power that closed the gap between a holy God and a fallen humanity forever. The gap is closed. పరిశుద్ధుడైన దేవుడికి పడిపోయిన మానవుడికి మధ్య ఉన్న అగాధాన్ని ఈ సిలువ పూర్తి చేసింది, పూడ్చివేసింది. And this cannot be understood by human wisdom. If you apply your logic, you can never understand. నువ్వు experience this for yourself. మానవ జ్ఞానంతో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీ జీవితంలో ఎప్పుడు అర్థం చేసుకోలేవు దీన్ని. అది నీకు వెరితనంగానే కనపడుతుంది. Therefore there is a separation. అందువల్లే మరి నమ్మే విషయాల్లో, ఈ సిద్ధాంత విషయాల్లో ఒక తేడా కనపడుతూ ఉంది. Two groups moving in two different directions because they didn't understand the power. One didn't understand the power of the cross. మరి రెండు గ్రూపులుగా, మరి రెండు బృందాలుగా విడిపోయాయి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ. ఒక గ్రూప్ ఏమో నాశనం వైపు, ఒక గ్రూప్ ఏమో దేవుని పోలిక వైపు మార్చబడతా ఉన్నాయి. You know, and like we said, each one of us is moving in one of these two directions. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనుషులందరూ నాశనం వైపైనా వెళ్తూ ఉండాలి, దేవుని పరిశుద్ధత వైపైనా వెళ్తూ ఉండాలి. You're either moving to spiritual decay or you're moving to spiritual transformation. ఆత్మీయంగా మరి నశించిపోవడానికన్నా వెళ్తూ ఉన్నావు, లేదా ఆత్మీయంగా మార్పు వైపైనా ప్రయాణిస్తున్నావు. You're either listening to the voice of the world or you're listening to the voice of God. దేవుని యొక్క స్వరాన్నైనా వింటూ ఉన్నావు, లేక లోకపు స్వరాన్నైనా వింటూ ఉన్నావు.
If you want to respond to the voice of God, then you got to depend on God, not on your own strength. దేవుడి యొక్క స్వరాన్ని మనం వినాలి అని అంటే మనం దేవుడి మీద ఆధారపడాలి. మన సొంత శక్తి మీద ఆధారపడితే అది సాధ్యం కాదు. Not on your own wisdom, not on your own righteousness. నీ సొంత నీతి మీద ఆధారపడితే కుదరదు. నీ సొంత జ్ఞానం మీద ఆధారపడితే అంతకంటే కుదరదు. You place a hope on what the world calls foolishness, and you realize that this is the greatest power on earth. కాబట్టి ఈ లోకపు దృష్టిలో వెరితనంగా కనపడింది మనం విశ్వాసులంగా మారిన తర్వాత ఇది గొప్ప శక్తి అనే విషయాన్ని నువ్వు గుర్తిస్తావు. I was reading the testimony of a man called John. ఒక యోహాను అనే జాన్ అనే పేరున్న ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. He lived the wrong life, a sinful life, and one day he hears the noise. He hears the news that his brother met with a motorcycle accident. ఆయన మళ్ళీ లోకంలో మరి పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు తన సహోదరుడు మరి మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యింది ఆయనకని తెలిసింది. ప్రమాదం He జరిగింది. rushes to the hospital. ఆయన ఆ ప్రమాదం హాస్పిటల్లో ఆ బాబు ఆయన చేరిస్తే సహోదరుని అక్కడికి పరిగెత్తాడు. The news is bad. The accident is severe. He may not live through the night. కాబట్టి అక్కడున్న ఆయనకు అందిన చెడు వార్త ఏంటంటే హాస్పిటల్కి పోయిన తర్వాత చాలా సివియర్ యాక్సిడెంట్ అది. కాబట్టి ఆయన రాత్రికి బ్రతకడం కూడా కష్టము అనే మాట విన్నాడు. And while he's sitting in the waiting room waiting for the news, he looks out of the window and he sees a cross at a distance. మరి ఆ విధంగా తన సహోదరుడు ఈ రాత్రికి చనిపోతాడు అన్న వార్త విన్న తర్వాత ఆ వైద్యశాలలో కూర్చొని కిటికీలోంచి బయటకు చూసినప్పుడు ఆయనకు సిలువ కనపడింది. It is a cross, illuminated cross, maybe a cross of a church. అది ఒకవేళ మరి ఒక చర్చిలో పెట్టిన చర్చి బయట పెట్టిన ఒక సిలువ కావచ్చు. He can sit in the waiting room, he can see that cross. ఇక్కడ మరి వేచి ఉండే స్థలంలో కూర్చొని ఆ బయట ఉన్న ఆ చర్చికి ఉన్న ఆ సిలువను చూశాడు. Now he is not a religious person, never thought of God, but when he sees that cross, he speaks to God like this. He says, if my brother lives, I will live a good life. I will stop all my bad habits. కాబట్టి అక్కడ కూర్చొని మౌనంగా మరి తన సహోదరుడు మరణిస్తాడన్న దుఃఖంలో ఆయన చెప్పిన మాట ఏమిటనంటే, ఈ సిలువ గనక నిజమైందైతే ఈ సిలువ He spoke to God. He spoke to God like this. ఆ దేవునితో ఈ విధంగా మాట్లాడినాడు. మరి నా సహోదరుడు గనక బ్రతికితే నేను ఇప్పుడున్న జీవితం జీవించకుండా వేరైన జీవితం జీవిస్తానని చెప్పాడు. And he thought of many other things he could bargain with God, He thought of many things and said, I won't do this, I won't do this, I won't do this. నేను ఇలా చేయను అని దేవునితో బేరసారాలు ఆడుతా ఉన్నాడు మనసులో. But his brother died. అయితే మరి ఆ సహోదరుడు చనిపోయాడు. And he looked at the cross once more in anger and he goes. ఆ తర్వాత ఆ సిలువ వైపు కోపంగా చూశాడు. తన సహోదరుడు మరణించాడన్న వార్త వచ్చింది. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. Goes back to living his old life. మరి తను పాత జీవితాన్ని జీవించడం ప్రారంభించి ఎలా జీవించేవాడు అలాగే జీవిస్తున్నాడు. He gets married, has a family, has a son. మరి ఆయనకు వివాహమైంది. ఆయన తర్వాత ఆయనకు దేవుడు ఒక కుమారుడిని అనుగ్రహించాడు. After many years, he found himself sitting in that same hospital room, hospital chair. ఆ తర్వాత ఆయన మరి అదే ఆసుపత్రిలో అదే అంతకుముందు కూర్చున్న చోట ఆయన కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. After many years, his son was close to death. ఆయన కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే హాస్పిటల్లో ఆ కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే అదే కుర్చీలో కూర్చున్నాడు. Son was in pain. He was holding his stomach, and there was a yellow tinge on his skin, which indicated, I guess, cancer. మరి ఆ పిల్లవాడు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడతా ఉన్నాడు. పసుపు రంగులో మరి చేతి మీద చారలు కనపడతా ఉన్నాయి. బహుశా ఆయనకు క్యాన్సర్ వ్యాధితో మరి ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉండి ఉంటాడు. And again, that person, John, is sitting in the same chair. He sees the same cross. అదే ఆ జాన్ గారు ఆ కుర్చీలో కూర్చొని బయట ఉన్న సిలువను మరలా చూశాడు. Shining. ఆ సిలువ మెరుస్తూ కనపడింది. And he cannot believe this is happening to him the second time. రెండవసారి ఈ విధంగా జరుగుతూ ఉండడం మరి ఆయన దాన్ని ఇలా జరుగుతుందని ఊహించలేదు. And now he has nothing to bargain. No offers. He has nothing to tell God. కాబట్టి ఆయన ఏం బేరసారాలు ఆడట్లేదు. దేవుడికి చెప్పడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. None of his offers worked last time, right? ఎందుకనంటే ఇంతకు ముందు ఆయన దేవునితో మాట్లాడిన విషయాలు ఏమి సంభవించలేదు. This time he simply helplessly surrenders to God. కాబట్టి ఆయన ఈ సమయంలో మరి చేసిన పని ఏమిటనంటే తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. He said, Lord, I have no answers. Help me. ప్రభువా, నాకున్న ప్రశ్నలకు సమాధానం లేదు.
నాకు తెలీదు, కాబట్టి నాకు సహాయం చేయి అని అన్నాడు. And his son amazingly survives that cancer treatment, and he goes home without any evidence of cancer. ఆ తర్వాత ఎంత గొప్ప కార్యం జరిగిందనంటే వాళ్ళ కుటుంబంలో ఆయన కుమారుడు ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో, మరి క్యాన్సర్ చికిత్సలో అద్భుతంగా క్యాన్సర్ చికిత్స ఆయన మీద పనిచేసి ఆ కుమారుడికి ఎటువంటి క్యాన్సర్ లేదని హాస్పిటల్ వాళ్ళు ఇక నిర్ధారించి నీ హాస్పిటల్ నయమైపోయిందని చెప్పి ఆ కుమారుడిని ఇంటికి పంపించారు. And the father learned an important lesson that day. ఆ రోజున ఆ తండ్రి జాన్ గారు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నారు. He learned that the power of God belongs to those who have nothing to offer to God except their hearts. కాబట్టి దేవుని శక్తి అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మనుషులము దేవునికి సమర్పించడానికి మన హృదయం తప్ప మన దగ్గర ఏమీ లేదు అనే విషయాన్ని, అనే సత్యాన్ని ఆయన ఆ రోజు గ్రహించాడు. Once it was foolishness to him. ఒకప్పుడు అది వెరితనంగా కనపడింది ఆయనకి. He tried to bargain with God. It didn't work. ఆయన దేవునితో బేరసారాలాడడం ప్రారంభించాడు. అది పని చేయలేదు. You can't bargain with God. దేవునితో మనం బేరసారాలు ఆడలేం. But when he surrendered, the power of God came alive in his life. ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్నాడో తనను తాను, అప్పుడు దేవుడి శక్తిని తన జీవితంలో అనుభవించాడు. So the message of the cross sounds like foolishness. కాబట్టి సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెరితనంగా కనపడుతుంది. Till you experience the power of God in a place where there is no one to help you. కాబట్టి ఎవరు నీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో దేవుడి సహాయాన్ని నువ్వు పొందుకున్నప్పుడు వరకు నీకు అర్థం కాదు సిలువ యొక్క శక్తి. Till you come to a place where you have no answers. నీకు సమాధానాలు లేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క గొప్ప సమాధానాన్ని నువ్వు పొందుకునేంత వరకు ఆ శిలువ శక్తి నీకు అర్థం కాదు. Till you come to a place your medicines do not work. నీకు నీ మీద నువ్వు వాడే మందులు ఇక పని చేయవు అని తెలిసేంత వరకు నీకు దేవుని శక్తి అర్థం కాదు. Till you come to a place you realize your money does not have any value. నీకున్న డబ్బుకి ఎటువంటి విలువ లేదు, అవి నీకు సహాయపడలేవని తెలుసుకునేంత వరకు సిలువ శక్తి నీకు అర్థం కాదు. Till you come to a place no influences in this world is going to work for me. ఈ లోకంలో నాకున్న సమస్య నుంచి నన్ను విడిపించడానికి ఎటువంటి మరి ఆ సహాయము నాకు రాదు అని నువ్వు తెలుసుకునేంత వరకు కూడా నీకు సిలువ శక్తి అర్థం కాదు. It is here in this place that many people meet God and they are saved. ఈ ప్రదేశంలోనే చాలా మంది దేవుణ్ణి తెలుసుకున్నారు, కలుసుకున్నారు తమ జీవితంలో. This is where many people realize the best thing they can do is surrender to God and let him take over. కాబట్టి అనేక మంది తెలుసుకున్న సత్యం ఏమిటంటే దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం, దేవుడే నా జీవితానికి సంబంధించిన నియంత్రణ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి అప్పుడు అర్థమైంది. Has this happened in your life? ఇది నీ జీవితంలో సంభవించిందా? We all need this power. We got to walk in this power. ఈ గొప్ప శక్తి మన జీవితాల్లో కావాల్సిన అవసరం ఉంది. ఈ గొప్ప శక్తితో మనం జీవించవలసిన అవసరం ఉంది. So we ask ourselves, అందువల్ల మనల్ని మనం ప్రశ్నించుకుందాం, which direction is our life moving? ఏ గమ్యం వైపు, ఏ దారి వైపు మన జీవితాలు పయనిస్తున్నాయి? If you're sensing the pull of the world today, ఒకవేళ లోకం నుంచి లోకం నిన్ను లాగడం గనుక నువ్వు అనుభవిస్తున్నట్లయితే ఈ రోజున, if you're sensing a spiritual drifting away, దేవుడి నుంచి దూరంగా వెళ్తున్నావు అనే విషయాన్ని గనక నువ్వు అర్థం చేసుకుంటున్నట్లయితే, or if you feel that you're getting decayed by a neglected faith, నీ యొక్క నిర్లక్ష్యం చేసిన విశ్వాసం ఆధారంగా నీ ఆత్మీయ స్థితి కుళ్ళిపోతున్న పరిస్థితి నీకు ఉన్నట్లయితే, you need to realign yourself. నువ్వు మరలా నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని మార్గంలోనికి నీ జీవితాన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. This you have to do. God will not do this for you. కాబట్టి ఇది నీకు నువ్వే చేయాలి, దేవుడు చేయడు నీ కోసం ఇది. Because God never forces. ఎందుకంటే మన దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు. Coming back to God is a choice you have to make. దేవుని వైపు రావాలి నేనని నీకు నీవే నిర్ణయం తీసుకోవాలి. Cutting off the things that God displease God. దేవుడికి అయిష్టమైన విషయాల్ని మన జీవితంలోంచి మనమే తీసి పారవేయాలి. Painful choice will be there. కాబట్టి అప్పుడు నమ్మకమైన ఎంపిక మనం చేయవలసిన అవసరం ఉంది. Painful. మా బాధతో కూడిన ఎంపిక, అది నీకు కష్టం కలిగించవచ్చు, కానీ ఆ ఎంపిక నువ్వు చేయవలసిన అవసరం ఉంది. There were two thieves on the cross, right? సిలువలో యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు వేలాడదీయబడ్డారు కదా. One chose life, one chose death. ఒకరేమో జీవాన్ని కోరుకున్నారు, ఒకరేమో మరణాన్ని కోరుకున్నారు. A lot of sermons we heard about the thief who repented, right? చాలా సార్లు మనము ఆ పశ్చాత్తాపపడిన దొంగను గురించిన ప్రసంగాలు మనం విని ఉంటాం ఆ సిలువలో. But we should never forget the one who did not repent. అయితే మనము
ఎవరైతే పశ్చాత్తాపడలేదో ఆయనను గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన గురించి ఆలోచన చేయకుండా ఉండకూడదు. Can we ask the Lord Jesus Christ, Lord, what about him? Couldn't you have given him also an invitation? అప్పుడు మీరు అనుకుంటుండవచ్చు, మనం ఇలా అనుకోవచ్చు, ప్రభువా ఒకవైపు ఉన్న వ్యక్తి రక్షించబడ్డాడు కదా, మరొక వైపు ఉన్న దొంగకి నువ్వు ఆహ్వానం ఇవ్వలేకపోయావా, మరి ఆయన్ని కూడా రక్షించలేకపోయావా అని. Told him a little about salvation. రక్షణ గురించి ఒక మాట నువ్వు చెప్పుండాల్సింది కదా ఆయనకు కూడా అని. Maybe he also would have changed. ఆయన కూడా మారి ఉండేవాడు కదా ప్రభువా అని మనకు ఆలోచన వస్తూ ఉంటుంది. And we can also argue from God's word, lost sheep, lost coin. Didn't the person search for them till they were found? కాబట్టి మనము ఆ తప్పిపోయిన గొర్రె ఉపమానంలో, పోగొట్టుకున్న నాణ్యం ఉపమానంలో, అది దొరికేంత వరకు, నాణ్యం దొరికేంత వరకు, తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకు వెతికేది కదా ప్రభువా. ఆ ఉపమానాన్ని కూడా మనం వాడుకొని అడగవచ్చు ప్రభుని. But this is what you will understand. God never forces. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటనంటే, ఆయనకు అంత సమీపంగా ఉన్న దేవుడు ఎవరిని ఒత్తిడి చేయడు. When you are deliberately rejected the knowledge, he will not force you especially. నువ్వు దేవుడికి సంబంధించిన జ్ఞానాన్ని కావాలనే నువ్వు తిరస్కరిస్తా ఉంటే దేవుడు నీ మీద బలవంతంగా రుద్దడు దేన్ని. The sheep lost intentionally. The coin was lost because of somebody's mistake. But the prodigal son, father didn't go in search of him. He had to come. కాబట్టి ఈ తప్పిపోయిన గొర్రె ఉపమానంలో గొర్రె దానంతట అదే వెళ్ళిపోయింది. Innocently. తెలియకుండానే వెళ్ళిపోయింది గొర్రె. ఈ నాణ్యం, పోగొట్టుకున్న నాణ్యము కొంతమంది నిర్లక్ష్యం ద్వారా ఆ నాణ్యం పోగొట్టుకోబడింది. అయితే తప్పిపోయినప్పుడు తండ్రి వెతకడానికి వెళ్ళలేదు, కుమారుడే తిరిగి వచ్చాడు. The son left intentionally. It was a choice he made. కాబట్టి ఆ కుమారుడు, చిన్న కుమారుడు కావాలనే ఆయన నిర్ణయం తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించి వెళ్ళిపోయాడు. Remember, there are times when God sends difficulties to change us. కాబట్టి కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు మనల్ని మార్చడానికి కష్టాలను మన జీవితాల్లో అనుమతిస్తాడు. He sends trials, he sends tragedies. ఆయన మన జీవితాల్లో విషాదాలను అనుమతిస్తాడు, సమస్యలను, శ్రమలను అనుమతిస్తాడు. But there are times when God sends nothing but silence, because you already know what is right and wrong. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు మౌనం వహిస్తాడు. ఎందుకంటే ఇప్పటికే నీకు తెలిసిపోయింది ఏది సత్యము ఏది సత్యం కాదనే విషయం. ఇంకా మరలా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేయడు. God gives you the freedom to choose eternity. కాబట్టి నీకు చెప్పాల్సిందంతా చెప్పేశాడు కాబట్టి నువ్వే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఎదురు చూస్తుంటాడు నీ పక్షాన. If you think deeply in many things in life, we have no choice. చాలా సార్లు మనం లోతుగా ఆలోచన చేస్తే చాలా విషయాల్లో మనకి ఎంపికలు ఉండవు. మనకు కొన్ని విషయాల్లో. Warren Buffett, one of the richest people in the world, he said there are 3 important reasons for my success. వారెన్ బఫెట్ అనే గొప్ప ధనవంతుడు, ఆయన నేను ఇంత గొప్ప ధనాన్ని, ఐశ్వర్యాన్ని నేను ఆర్జించడానికి 3 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెప్పాడు. He said, first, I was born in a rich country. మొట్టమొదటిది, నేను ఒక పెద్ద ధనవంతమైన దేశంలో పుట్టాను. Second, he said, I was not born a woman. He said, I was not born a woman. నేను ఒక స్త్రీగా పుట్టలేదని చెప్పాడు ఆయన. And third, he said, I was not born a black. నేను నల్ల జాతి వ్యక్తిగా పుట్టలేదు అని చెప్పాడు ఆయన. Brutal comments, right? కదా? That's the reason for my success. చాలా భయంకరంగా ఆయన మాట్లాడి వివరణ తెలియజేస్తూ ఆయన అన్నాడు, ఇది నాకు విజయం పొందుకోవడానికి కారణం అని చెప్పాడు. None of this was a choice he made. కాబట్టి ఈ 3 కూడా మనం గమనించినట్లయితే ఈ 3 మనకి ఎంపిక లేదు. మనం ఏ దేశంలో పుట్టాలని ఎంపిక లేదు. మనం స్త్రీగా పుట్టాలా, పురుషులుగా పుట్టాలనే ఎంపిక మనం చేయలేము. నల్ల జాతిలో పుట్టాలా, తెల్ల జాతిలో పుట్టాలనే ఎంపిక మన చేతిలో లేదు. Same with us. Many things in life we don't have choices. కాబట్టి అదే విధంగా మన జీవితాల్లో కూడా మనకి ఎప్పుడు ఎంపికలు ఉండవు. You can't choose your gender, you can't choose your children. కాబట్టి మనము ఏ స్త్రీలింగమా పుంలింగమా అనే విషయాన్ని మనము నిర్ధారించుకోలేము. You can't choose your color, you can't choose the place of your birth. మనము ఎక్కడ పుట్టాలి అనే విషయాన్ని కూడా మనం నిర్ధారించుకోలేము. And sometimes this lack of choices angers us, right? Why am I like this? Why am I born like this? It angers us. చాలా సార్లు మనకు ఎంపికలు లేకపోవడం, అటువంటి విషయాల్లో ఎంపికలు లేకపోవడం మన కోపాన్ని తెప్పిస్తుంది. ఎందుకు నేను ఈ విధంగా పుట్టాను అని. Why am I so short? Why am I so dark? Why do I run so slowly? నేను ఎందుకు తక్కువ వేగంతో పరిగెత్తాను, నేను ఎందుకు నల్లగా ఉన్నాను, నేను ఎందుకు ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నాను, ఈ కుటుంబంలో పుట్టానని చెప్పి చాలా సార్లు బాధపడతా ఉంటారు చాలా మంది. So many things we have no choice. చాలా విషయాల్లో మనకి ఎంపికలు లేవు. Remember, for the most important thing, you have a choice. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైన దానికి సంబంధించిన ఎంపిక మన చేతుల్లో ఉంది. In eternity, you have a choice. నిత్యత్వాన్ని మరి ఎక్కడ మనం గడపాలనే విషయంలో మనం ఎంపిక చేసుకోవచ్చు. God, let us choose eternity. దేవా, నేను నిత్యత్వాన్ని మరి నిత్య రాజ్యాన్ని, నీతో పాటు నిత్య సహవాసాన్ని ఎంపిక చేసుకోవడానికి నాకు సహాయం చేయమని అడగాలి.
Salvation is a choice you have to make. రక్షణ అనేది మనము తీసుకోవాల్సిన ఎంపిక అయి ఉంటుంది. We need to return. If you're drifted away, you need to return to the cross by choice. మనము ఒకవేళ దేవుడి నుంచి దూరంగా వెళ్తుంటే సిలువ వైపు మనం మళ్ళా వెళ్ళాలి అనే తీర్మానాన్ని మనమే చేసుకోవాలి. We need to return to the place where we can surrender, where we should surrender again. మనము తిరిగి దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలనే తీర్మానం మనం చేసుకోవాలి. We need to return to the place where you renew your priorities. మనం మన యొక్క ప్రాధాన్యతలు మార్చుకోవడం, మన ప్రాధాన్యతలను సరి చేసుకోవడం అనే ఎంపిక మనమే చేసుకోవాలి. So what direction are you heading? కాబట్టి ఈ రోజు మన ముందు ఉంచబడిన ప్రశ్న ఏమిటనంటే, ఏ మార్గంలో, ఏ గమ్యం వైపు నువ్వు వెళ్తూ ఉన్నావు? Let us renew ourselves. మనల్ని మనము నూతన పరుచుకుందాం. Let us walk in the path of those who are being saved. రక్షించబడుతున్న మార్గంలోకి మనందరం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. That is the greatest priority of this life on earth. కాబట్టి ఈ భూమి మీద అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటనంటే, మనము ఏ దిశ వైపు మనం ప్రయాణం చేస్తున్నాం అనే విషయంలో ఎంపిక చేసుకుని, ఒకవేళ ఆ విధంగా లేకపోతే మనల్ని మనం సరి చేసుకొని ఆ మార్గంలో మనల్ని మనం పయనింప చేసుకోవడం. Having a good job is not important. Having a good house is not important. Having children are not important. This is important. కాబట్టి Are you walking in the direction of those who are being saved? కాబట్టి ఈ లోకంలో మంచి ఉద్యోగం ఉండని ఉండకపోని, లేదా మంచి ఇల్లు నీకు ఉండని ఉండకపోని, పిల్లలు ఉండని ఉండకపోని, కానీ మనం తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన నిర్ణయం ఏమిటనంటే, రక్షించబడుతున్న గుంపులో మనం ఉన్నామా, ఆ వైపు మనం ప్రయాణం చేస్తున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని నిలవబెట్టి ప్రభువా మా చెంతకు తీసుకుని వచ్చిన హెచ్చరిక మాటలను బట్టి వందనాలు. అవునాయనా, మేము ఈ లోకంలో ఉన్న మనుషులందరూ, మేము కూడా అందులో ఏదో ఒక డైరెక్షన్ లో, ఏదో ఒక గమ్యం వైపు మేమందరం ప్రయాణిస్తున్నాం. మధ్యస్థ స్థితి లేదు, నిశ్చలంగా ఉండే పరిస్థితి లేదు అనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినారు ప్రభువా, నీకు వందనాలు. అవునాయనా, నశించిపోయే గుంపులో మేమున్నామా, రక్షించబడుతున్న గుంపులో మేమున్నామా అనే విషయాన్ని మాలో ప్రతి ఒక్కరం మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. అవునాయన, విధేయత, నీ వాక్యానికి విధేయత చూపించే గుంపులో మేమున్నామా, మా హృదయాన్ని కఠినపరుచుకోవడం అనే గుంపులో ఉన్నామా, మీకు దూరంగా వెళ్ళే గుంపులో ఉన్నామా, మీకు సమీపంగా వచ్చే గుంపులో మేమున్నామా అనే విషయాన్ని మాలో ప్రతి ఒక్కరం మేము పరిశీలన చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభా, ఈ లోకంలో మేము ఎలా జీవించినప్పటికీ అది ప్రాముఖ్యత లేనిది ప్రభా. అవును ప్రభా, మాకు ఇల్లున్నా లేకపోయినా, మాకు మంచి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, మాకు పిల్లలున్నా లేకపోయినా, మా కుటుంబం ఉన్నా లేకపోయినా ప్రభా, అయ్యా మేము నిత్యత్వంలో మీతో ఉంటామా, నరకంలో ఉంటామా అనే విషయాన్ని మాలో ప్రతి ఒక్కరం ప్రభా ఇక్కడ ఉన్నప్పుడే మేము నిర్ధారించుకోవడానికి మాకు సహాయం చేయండి. అవునైనా, చాలా విషయాల్లో మాకు ఎంపికలు లేవు, కానీ ప్రభా రక్షణ విషయంలో మమ్మల్ని మీరు బలవంతం చేయరు, మాకు స్వతంత్రతనిచ్చినారు. అవునాయన, అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకునే ఆ కృపను మాకు అనుగ్రహించినారు ప్రభా, ఆ స్వేచ్ఛను మాకు ఇచ్చినారు. అందుని బట్టి నీకు వందనాలు. అవునాయన, సిలువ మీద మీతో పాటు రేలాడిన ఇద్దరు దొంగలు, ఒకరు పరలోకానికి వెళ్ళారు, ఒకరు నరకానికి వెళ్ళారు ప్రభా. అవునాయన, అదంతా దురదృష్టకరమైన పరిస్థితి. నీకు దగ్గరగా ఉండి కూడా నరకానికి వెళ్ళిన ఆ దొంగలాగా ప్రభా మేము ఉండకుండా ఉండడానికి. అవును ప్రభా, మా జీవితం అంతా మేము భక్తిని ఆచరించి, సంఘానికి వచ్చి, కానుకలు ఇచ్చి ప్రభా, ఆఖరికి రేపు చనిపోయిన తర్వాత నరకంలో ఉంటే అంతకంటే విషాదకరమైంది ఈ ప్రపంచంలో మరి ఏదీ లేదు ప్రభా. ఆ విధంగా మేమెవ్వరం ఉండకుందుము గాక. మేము బ్రతికున్నప్పుడే, మా ఒంట్లో ఊపిరున్నప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా ప్రభా, మా సమయం ఎంతో తెలియదు, మీరు ఆకడెప్పుడో తెలియదు, కనుక మేము ఇదే అనుకూలమైన సమయం అని, ఇదే దినమని ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి, మా జీవితాలను దిద్దుకోవడానికి, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము కట్టుకోవడానికి, నీ వాక్యానికి అనుగుణంగా మా జీవితాలను మలుచుకోవడానికి ఇక్కడ ఉన్న మా అందరికీ సహాయం చేయమని, రక్షించబడుతున్న గుంపులో మా పీసీఎంజే ఫెలోషిప్ సంఘంలో ఉన్న మేమందరం ఉండడానికి, తద్వారా నిత్య రాజ్యాన్ని మేమందరము
నిత్య రాజ్యంలో ప్రవేశించి నిత్య రాజ్యాన్ని మీతో పాటు మేమందరము కలిసి స్వతంత్రించుకోవడానికి కావలసిన కృపను అనుగ్రహించమని అడుగుతూ, విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Thank you. God bless you. May you walk in the power of God.